అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి సాగులో నారుమళ్ల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణలో భాగంగా పురుగుల నివారణకు జీవరసాయనాల వాడకం, శీతాకాలంలో రొయ్యల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణలో యాసంగి వరి నారు పోసుకోవడానికి డిసెంబర్ 20 మరీ ఆలస్యమైతే డిసెంబర్ నెలాఖరులోగా పోసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే యాసంగి వరి సాగు చేసేటప్పుడు రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో నాట్లు వేసుకోవాలి. శీతాకాలపు చలిగాలులు, మంచు వాతావరణానికి నారు సరిగా ఎదగదు. జింకు లోపం, చీడపీడలు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నారు పెంపకంలో మెలకువతో వ్యవహరించినప్పుడే సకాలంలో ఆరోగ్యవంతమైన నారును పొందగలం. రబీ వరి నారుమడి పెంపకంలో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పులాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. ప్రస్తుతం తెలంగాణ రైతాంగము ఈ యాసంగి వరి సాగులో సన్నద్ధంగా ఉన్నారు. అయితే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ వానాకాలంతో పోల్చుకుంటే యాసంగిలో మనము తక్కువ కాల పరిమితి గల రకాలు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు రైతులు నార్లు పోశారు. ఎవరైతే ముందుగా నార్లు పోసారో అంటే నవంబర్ 15 లేదా నవంబర్ 20కి అట్లా నార్లు పోసారో వాళ్ళవి నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు 18 లేదా 20 నమోదవుతున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రత్యేకంగా మీరు ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 9 లేదా 10 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. అంటే ఇంత కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది ఈ నారుకు చాలా కీడు చేస్తాయి. ఈ నారు ఎర్రవడం, నారు చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే ఈ 10 డిగ్రీల నుంచి ఈ 14 డిగ్రీల మధ్యలో మనకి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ రోజులు అంటే దాదాపు ఒక వారం 10 రోజులు కంటిన్యూగా ఉన్నట్లయితే ఈ నారు ఎర్రబడడం వల్ల ఈ నారు చచ్చిపోయి సరిగా ఎదక్క మనం సమయానికి నాటేసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి. అంటే 30 రోజుల్లో వేసుకోవాల్సిన నారు ఎదగకపోవడం వల్ల దాదాపు 40-45 రోజుల్లో కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నారుమడి యాజమాన్యం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి దాదాపు 2 గుంటల నారుమడి సరిపోతుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఫర్టిలైజర్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి సరిపోయే నారుమడికి దాదాపు 2 కిలోల నత్రజని, అదేవిధంగా 2 కిలోల భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నత్రజనిని చూసుకున్నట్లయితే నారు అడుగు వేసుకోవాలి, అదే సగం వేసుకోవాలి. మిగతా సగం అంటే మిగతా 1 కిలో మనకి విత్తుకున్నాక ఒక 10 రోజులకు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ భాస్వరం ఏదైతే 2 కిలోలు ఉందో అంటే పూర్తిగా అడుగుల్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనకు వానాకాలంలో ఈ నారుమడికి ఎకరానికి సరిపోయే నారుమడికి 1 కిలో భాస్వరం సరిపోతుంది. బట్ మనకి చలి దృష్ట్యా ఈ భాస్వరం అనేది యాసంగిలో కొద్దిగా రెట్టింపు అంటే 2 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా అడుగులనే వేసుకోవాలి. తర్వాత ఈ పొటాష్ అనేది కూడా మనము ఈ రెండో దఫా నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నారుమడిలో మనం చూసుకున్నట్లయితే ఇంకో మెయిన్ ప్రాబ్లం కలుపు కూడా విపరీతంగా వస్తుంది. విత్తుకున్నాక దాదాపు ఒక 10 రోజులకి ఒక 25 ml బ్యూటాక్లోరు,
ఒక 5 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం సరిపోయే నారుమడికి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా బిస్పైర్ బ్యాక్ అనే సోడియం అనే మందును కూడా ఒక 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం విత్తిన ఒక 10 రోజుల తర్వాత కూడా పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డికి సంబంధించినవి కానివ్వండి, అదే విధంగా ఇవన్నీ కూడా మనకి నిర్మూలించే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యాసంగిలో ఉండే ఇంకో ప్రధాన సమస్య ఏందంటే, అది ప్రధాన పొలంలో కానియండి, అదేవిధంగా నారుమడిలో కానియండి, జింకు లోపం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనకి నారుమడిలో కానియండి, అదేవిధంగా ప్రధాన పొలంలో కానియండి, జింకు లోపం లక్షణాలు కనిపించినప్పుడు ఈ లీటర్ నీటికి జింక్ సల్ఫేటు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కూడా నివారించవచ్చు. అయితే ప్రతి యాసంగిలో తప్పనిసరిగా ఆఖరి దమ్ములో ఒక ఎకరానికి 20 కిలోల జింక్ మనము కలుపుకొని కలియదున్నుకున్నట్లయితే మనకి జింక్ లోపం లక్షణాలని నివారించవచ్చు. ఈ అధిక చలి నుంచి నారును రక్షించాలంటే రాత్రిపూట ఒక నారుమడికి పంగకర్రలు, ఒక అడుగెత్తుల పంగకర్రలు పాతి రాత్రిపూట ఈ టార్పాలిన్ షీట్లు కప్పి మళ్ళీ పొద్దున పూట తీసినట్లయితే నారుమడికి వెచ్చదనాన్ని ఇచ్చి కొద్దిగా నారుని కాపాడే వాళ్ళం అవుతాం. అదేవిధంగా రాత్రిపూట నీళ్లు పెట్టి మళ్ళీ పొద్దునటి తీసేసి మళ్ళీ పొద్దున మళ్ళీ వేడి అంటే ఫ్రెష్ వాటర్ బోర్ నీళ్ళు పెట్టుకున్నట్లయితే కూడా చలి నుంచి నారుమడిని రక్షించే వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రధాన పొలంలో నాటేసేటప్పుడు కూడా మనకి చలి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. 19 లాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనం ప్రధాన పొలంలో చలి బారి నుంచి ఈ వరి పంటని కాపాడే వాళ్ళం అవుతాము. పెరిగిన చలి ప్రభావానికి ప్రాణికోటి అల్లాడుతోంది. తెల్లవారుతున్న తొలగని మంచు తెరలు, సాయంకాల సమయంలో వీచే చలిగాలులు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. మనమే ఇలా ఉంటే పశుపక్షోదుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో చెరువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో రొయ్యల పెరుగుదల మందగిస్తుంది. శీతల రక్తజీవులైన రొయ్యల శరీర ఉష్ణోగ్రత నీటి ఉష్ణోగ్రతతో సమానంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులతో రొయ్యలు ఒత్తిడికి లోనే పలు రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వెన్నామి రొయ్యలు సాగు చేసే రైతులు సరైన యాజమాన్యం ద్వారా శీతాకాలపు నష్టాలను ఎలా అధిగమించాలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. ఈ వెన్నమై రొయ్యల్ని మనం చాలా వరకు పెంచుతున్నాం. ఇప్పుడు కూడా ఈ శీతాకాలం కూడా మనం కొన్ని చెరువుల్లో ఒక నెల దాటిన చెరువులు, అదేవిధంగా నెల 15 రోజులు దాటి చెరువులు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఈ వెన్నమై రొయ్యల్లో ఈ శీతాకాలం వచ్చిందంటే ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. మనం వెన్నమై రొయ్యలను కానీ పరిశీలించినట్లయితే బాగా ఎదగడానికి సరిపడే ఉష్ణోగ్రత ఎంతంటే 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్. అదే మనం శీతాకాలంలో చూసినట్లయితే ఈ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు అంతకంటే తక్కువ కూడా ఉండడం జరుగుతుంది. ఈ రొయ్యలు అనేవి ఏంటంటే మనకి శీతల రక్తజీవులు. వెన్నమై రొయ్యల శరీర ఉష్ణోగ్రతను కానీ గమనించినట్లయితే అది నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో దాంతో సరి సమానంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువ తక్కువ ఉన్నాయంటే రొయ్యల్లో ఒత్తిడి పెరుగుతుంది, అదేవిధంగా వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. ఈ శీతాకాలంలో మనకి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మేత తినడం కూడా తగ్గుతుంది. ఆ మేత తినడం తగ్గడం వల్ల ఏముందంటే మనం చూసుకోకుండా మనం మేత ఎక్కువగా ఇచ్చినట్లయితే ఆ మేత వృధా అయ్యి చెరువులో మనకి అమ్మోనియా, H2S వంటి వాయువులు ఉత్పన్నం అవడం వల్ల అవి కూడా మనం రొయ్యల మీద ఒత్తిడి పెరిగి చనిపోవడం జరుగుతుంది. అక్కడక్కడ మనం చూసినట్లయితే ఈ కాలంలో మనకి ఈ రొయ్యలన్నీ కూడా బెండు అంటే మధ్యలో వంగినట్టు కూడా కనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఉష్ణోగ్రత బాగా తగ్గడం వల్ల, తర్వాత మనం ఈ మినరల్స్ లోపం ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధమైనది ఎక్కువగా ఈ మధ్యకాలంలో గమనించడం జరిగింది. అందుకేంటంటే ఈ శీతాకాలంలో వీటినన్నింటిని కూడా ముందుగా గమనించి మనం చెరువులో నీటి లోతు కనీసం 6 అడుగులు పెట్టుకోవడం, ఆ తర్వాత మనకి ప్రతి 10 రోజులకు ఒకసారి అగ్రికల్చర్ సున్నాన్ని మనం ఎకరానికి ఇంచుమించు 30 కేజీల వరకు కూడా జల్లుకుంటుండాలి. వీటితో పాటు మన యొక్క చెరువులోని నీటి ఉపదనాన్ని గమనించి, సెలైనిటీ అంటాం, దాన్ని గమనించుకొని మనం ఎప్పుడైతే మనం తక్కువ ఉపదనం నీటిలో వీటిని పెంచుతున్నామో పెంచినప్పుడు మనకి ఈ మినరల్స్ని మనం ఎక్కువగా సప్లిమెంట్ చేస్తుండాలి. దానికి ఏంటంటే మనకు ముఖ్యంగా వెన్నమై రొయ్యలో 10 రోజులకు ఒకసారి పొటాష్ ఒక 10 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ ఒక 10 కేజీలు, అదేవిధంగా మనకి సాధారణ ఉప్పు అనేది ఒక 20 కేజీల నుంచి 40 కేజీల వరకు కూడా జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ మినరల్స్ లోపం కూడా తగ్గి మనకు వెన్నమై రొయ్యలు, బెండు ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉంటుంది. మేత యాజమాన్యం అతి ముఖ్యమైనది. మన నెంబర్లను బట్టి మేత ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే మనం ఈ చెక్ ట్రేలు పెట్టి మేతలు గమనిస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చెక్ ట్రేల్లో మనం మేత మిగిలిపోతుంటుంది. ఆ
ఆ మిగిలిపోయినప్పుడు మనం మేతను తగ్గించడం. శీతాకాలంలో మనం ఈ చెక్ ట్రైల్ అబ్జర్వేషన్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మనం ఉదయం పూట చూసినట్లయితే మనం యూజువల్గా 6 నుంచి 7 గంటల మధ్యలో మనం మొదటి దఫా మేత వేస్తుంటాం. అయితే ఈ శీతాకాలంలో ఎప్పుడైతే మంచు కానీ ఎక్కువ ఉంటే, మంచు తెర ఎక్కువ ఉండి ఎక్కువగా శీతంగానే ఉంటుంది, కొద్దిగా మేతని వెనక్కి 8 గంటలకి అలాగే 8:30కి 9 గంటలకి ఆ విధంగా మనం సమయాన్ని కానీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు మేత వినియోగం కూడా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ మేతల్లో మనం ముఖ్యంగా ఈ పెల్లెట్ మేతలన్నీ ఇస్తుంటాం. వాటిలో మినరల్స్ లోపం మనం గమనించినట్లయితే మామూలుగా మేతలో కూడా మనం అంటే కాల్షియం, మెగ్నీషియంని మనం ఇంచుమించు ఒక 5 గ్రాములు కేజీ మేతకు కానీ మనం సప్లిమెంట్ చేసినట్లయితే ఈ మినరల్స్ లోపం తగ్గి ఈ తక్కువ నీటిలో ఈ రొయ్యలు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. ఆక్సిజన్ సమస్య ముఖ్యంగా ఏంటంటే ఈ శీతాకాలంలో మనం కొద్దిగా ఎదిగిన రొయ్యలు కానీ చూసినట్లయితే గట్ల వెంబడి తిరగడం జరుగుతుంటే మనకు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ శీతాకాలంలో ఎక్కువ ఎండ శాతం ఉండదు కనుక మనం ఏం చేయాలంటే మనం ఇస్తున్న ఈ ఏరేషన్ సరిపోతుందా లేదా అని సరిచూసుకోవాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా మన చెరువు దగ్గరే ఒక ఆక్సిజన్ కిట్ని పెట్టుకుని ఉదయాన్నే 6 గంటలకి మన చెరువులో ఆక్సిజన్ ఎంత ఉంది అని కానీ గమనించినట్లయితే అది ఆ ఉదయాన్నే మనం గమనించినప్పుడు కనీసం 4 నుంచి 5 ppm అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఆ చెరువుని చక్కగా యాజమాన్యం చేస్తుంటాం. ఈ ఆక్సిజన్ని ప్రతిరోజు గమనించి ఉదయాన్నే 4 ppm ఉండేటట్లు మనం యాజమాన్యం చేయాలి. దానికి ఎలాగంటే మనం ఏం చేస్తుంటాం, ఏరేటర్లు ఇస్తుంటాం. ఉదయాన్నే 4 ppm అలా ఉంటుంటే ఓకే, మనం ఇస్తున్న ఏరేషన్ అంతా కూడా సరిపోతుంది మనం ఇచ్చే సమయం. ఎప్పుడైతే మనకు సరిపోవటం లేదో, ఉదయాన్నే 4 ppm 5 ppm మెయింటైన్ అవ్వట్లేదు అనుకుంటే ఏరేషన్ సెట్లు ఎక్కువ పెట్టుకోవడం, లేదు అంటే మనం ఏరేటర్ని ఇంకా ఎక్కువ సమయం తిప్పడం అనేది చేసుకున్నట్లయితే మనం ఇంచుమించు ఈ ఆక్సిజన్ని చాలా వరకు మనం యాజమాన్యం చేయొచ్చు. ఈ ఆక్సిజన్ అనేది అతి ముఖ్యమైనది. దీని యాజమాన్యం కూడా మనం ముందుగానే మనం చేపట్టినట్లయితే చాలా వరకు ఈ వెన్నమయ్య రొయ్యల చెరువుల్లో ఈ శీతాకాలంలో కూడా మనం మంచి దిగుబడిని సాధించవచ్చు. పంటల్లో చీడపీడలను హరించే వ్యవస్థ సహజసిద్ధంగానే మనకు ప్రకృతిలో ఉంది. పంటను ఆశించే వివిధ శత్రు పురుగులను సాలీళ్లు, అక్షింతల పురుగులు వంటి మిత్ర పురుగులు తినేసి పంటలను కాపాడతాయని మనకు తెలుసు. దీనివల్ల జీవ సమతుల్యత కాపాడబడుతుంది. చీటికి మాటికి రసాయన పురుగు మందులను వాడితే శత్రు పురుగులతో పాటు మేలు చేసే పురుగులు కూడా చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. దీనివల్ల కాలుష్యం వంటి అనేక దుష్పరిణామాలను మనం ఇప్పటికే ఎదుర్కొంటున్నాం. అయితే క్రిమి కీటకాలను సంహరించడానికి ఒక్క బదనికలు, పరాన్నజీవులే కాదు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి సూక్ష్మజీవులను ఉపయోగించవచ్చు. వీటినే జీవరసాయనాలంటారు. జీవరసాయనాలను ఉపయోగించి చీడపీడలను అరికట్టడాన్నే జీవ నియంత్రణ అంటారు. ఈ జీవరసాయనాలను సమగ్ర సస్యరక్షణలో భాగంగా వాడుకుంటే పంటల్లో చీడపీడలను బేషుగ్గా నివారించుకోవచ్చు. ఇవి పర్యావరణ హితం కూడా. ముందుగా పురుగులను నివారించే జీవరసాయనాల గురించి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకు సాధారణంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో 2 రకాలు ఉంటాయండి. ఈ ఏదైతే రోగనాశక జీవ నియంత్రణ పద్ధతులు, అలానే కీటకనాశక జీవ నియంత్రణ పద్ధతులు ఉంటాయి. జీవ నియంత్రణలో ముఖ్యంగా కీటకనాశక జీవ నియంత్రణ చూసేసరికి ఏదైతే మిత్ర పురుగులు కానీ అంటే బదనికలు, పరాన్నజీవులు ఇవి వాడుకుని జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం, లేదంటే సూక్ష్మజీవులు వాడుకుని జీవ నియంత్రణ అన్నది మనం పొలంలో తెచ్చుకోవడం. మిత్ర పురుగులు కానీ పరాన్నజీవులు సాధారణంగా చాలా రకాలు ఉంటాయి. గ్రుడ్డు పరాన్నజీవి, లేదంటే లార్వా పరాన్నజీవి, గ్రుడ్డు లార్వా పరాన్నజీవి, అలానే ప్యూపాదశ పరాన్నజీవి. ప్రయోగశాలలో మనం కృత్రిమంగా ఈ పరాన్నజీవుల్ని పెంపొందించుకుని ఇలా తయారు చేసుకున్న పరాన్నజీవుల్ని మనం పొలంలో విడుదల చేసుకున్నప్పుడు ఇవి మనకి జీవ నియంత్రణ క్రియ అన్నవి తయారు చేసి మనకి పురుగులు బెడదన్నది చాలా వరకు తగ్గిస్తుంది. బదనికలు అంటే సాలెపురుగు, లేదంటే అక్షింతల పురుగు, ఇలాంటి పురుగులను మనము పొలంలో విడుదల చేసుకుని అవి తయారు చేసే ఈ జీవ నియంత్రణ క్రియ అన్నది మనం వాడుకున్నప్పుడు దాన్ని బదనికలు అంటారు.
పరాన్నజీవుల్లో చాలా వరకు మనకు ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి అన్నది చాలా వరకు రైతుల్లో ప్రాచుర్యం పొందింది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని మనము మన ల్యాబొరేటరీలో తయారు చేసుకుని రైతులకు మనము సరఫరా చేస్తున్నాము. కీటకనాశక జీవరసాయనాలు. కీటకనాశక జీవరసాయనాలు అంటే సహజంగా పురుగులు ఏదైతే శత్రు పురుగులు ఉంటాయో వీటిని పొలంలో చాలా వరకు సూక్ష్మజీవులు కీటకాలను ఆశించి వాటిని అంతం చేస్తూ ఉంటాయి. ఈ జీవరసాయనాల్లో ముందుగా శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు అంటే శిలీంధ్ర బీజాలను తీసుకుని ఆ బీజాలను మనము ప్రయోగశాలలో పెంపొందించుకొని ఈ బీజాలను మనము తయారు చేసుకుని పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే జీవ నియంత్రణ క్రియ అన్నది జరిగి మనకి పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గుతుంది. శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాల్లో ముఖ్యంగా మనకి అందుబాటులో ఉండేవి లెకానిసిలియం లెకాని అంటే ఇది ఒక శిలీంధ్రం అండి. మనకి ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో అంటే పచ్చదోమ లేదంటే నల్లి లేదంటే తెల్లదోమ మీలీ బగ్స్ అంటే పిండి నల్లి ఇలాగా వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి లెకానిసిలియం లెకాని అనే ఈ జీవరసాయనాన్ని మనం పొలంలో పిచికారీ చేసుకోవచ్చు. లెకానిసిలియం లెకానిని కొబ్బరిలో లేదంటే జామలో అలానే అరటిలో ఇలాగ కోకోలో రూగోస్పైరిలింగ్ వైట్ ఫ్లైని కూడా నియంత్రించుకోవడానికి సమర్థవంతంగా వాడుకోవచ్చు. రెండవది మనకి మెటారైజియం ఎనైసోప్లియే. మనకి ఎక్కడైతే మిడతలు లోకస్ట్లు అంటాము మిడతలు లేదంటే టెర్మైట్స్ చెదల కోసం లేదంటే తామర పురుగు నివారణ కోసము లేకుంటే ఈ కత్తెర పురుగు అంటే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణ కోసం మనం ఈ మెటారైజియం ఎనైసోప్లియే అనే ఈ జీవరసాయనాన్ని వాడుకుని పొలంలో సమర్థవంతంగా ఈ పురుగులు ఉధృతి అన్నది తగ్గించుకోవచ్చు. మూడవ జీవరసాయనం బవేరియా బెసియానా. బవేరియా బెసియానా అంటే మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు ఉంటాయో అంటే ఉదాహరణకి మనకి క్యాబేజ్లో వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ కానీ వివిధ పంటల్లో మన శనగపచ్చ పురుగు కానీ వేరుశనగలో వచ్చే పొగాకు లద్దె పురుగు కానీ నియంత్రించుకోవడానికి ఈ బవేరియా బెసియానా జీవరసాయనం వాడుకోవాలి. వరిలో వచ్చే సుడిదోమను కూడా ఈ బవేరియా బెసియానా అన్నది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ మూడు శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు మూడు కూడా రైతుకి ద్రవ రూపంలో కానీ పొడి రూపంలో కానీ లభ్యమవుతున్నాయండి. వీటిని 1 లీటర్ నీటికి 5 ml కానీ 5 గ్రాములు కానీ కలుపుకొని పంట మీద పిచికారీ చేసుకోవాలి. శిలీంధ్ర ఆధారిత కీటకనాశక జీవరసాయనాల్లో పర్ప్యూరియోసిలియం అనే ఒక జీవరసాయనం ఉంది. మనకి ఎక్కడైతే నులిపురుగుల బెడద ఉంటుందో అక్కడ మనం ఈ పర్ప్యూరియోసిలియం జీవరసాయనం అన్నది వాడుకోవచ్చు. సాధారణంగా మనకి హరిత గృహాల్లో కానీ లేదంటే ఇతరత్ర జర్బెరా లేదంటే చామంతి ఇలాంటి పంటల్లో మనకి నులిపురుగుల బెడద అన్నది చాలా వరకు గమనిస్తూ ఉంటాము. నులిపురుగులు డ్యామేజ్ మనకి వేరుబుడిపల రూపంలో మనకు టమాటా కానీ జామ కానీ ఇతరత్ర పండ్ల తోటల్లో మామిడి బత్తాయి చీనీ దానిమ్మ ఇలాంటి వాటిలో మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మనము పర్ప్యూరియోసిలియం అన్న ఈ జీవరసాయనాన్ని వాడుకోవాలి. పర్ప్యూరియోసిలియం జీవరసాయనం మనకు పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని మనము 100 కిలోల పెండకి ఒక 2 నుంచి 4 కిలోల పర్ప్యూరియోసిలియం ఈ జీవరసాయనం కలుపుకుని దాన్ని 1 వారం పాటు మగ్గపెట్టుకుని అనంతరం ఆ పెండని మనము నేలలో జల్లుకున్నట్లయితే మనం ఈ నులిపురుగులు బెడదన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు. రెండో శ్రేణి కీటకనాశక జీవరసాయనాల్లో బీటీ జీవరసాయనం చాలా ముఖ్యమైనది. బీటీ అనగా బ్యాసిల్లస్ థురింజియెన్సిస్. ఇది ఒక బ్యాక్టీరియా నుంచి దాని కణాల నుంచి తయారై ఉన్నది. ఈ బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ జీవరసాయనం పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ రైతులకి అవైలబుల్గా ఉంది. బీటీ రసాయనం మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు అంటే శనగపచ్చ పురుగు కానీ లేదంటే లద్దె పురుగు కానీ క్యాబేజ్లో వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ కానీ ఇతరత్రా మనకి ఎక్కడైతే లార్వా దశలు ఉన్నాయో అలాంటి పురుగుల నియంత్రణ కోసం మనం ఈ బీటీ అన్నది సిఫారసు చేస్తూ ఉంటాము. లీటర్ నీటికి 2 గ్రాములు కానీ 2 ml కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ లార్వా దశ పురుగుల యొక్క ఉధృతి చాలా వరకు పొలంలో తగ్గుతుంది. బీటీ అన్నది ఈ ఏదైతే ఈ పురుగులు ఉంటాయో వాటి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో కూడా బీటీ వాడకానికి చాలా వరకు ప్రాముఖ్యత ఉంది. మూడవ శ్రేణి
కీటకనాశక జీవరసాయనాల్లో ఈ వైరస్ ఆధారిత జీవరసాయనం మనకి ఎన్పివి అంటే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ రూపంలో దొరుకుతుంది. ఇది బ్యాక్యులో వైరస్ తరహా జీవరసాయనం అండి. అంటే ఈ న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ మనకి ద్రవ రూపంలో మాత్రమే తయారవుతుంది. శనగపచ్చ పురుగు అంటే శనగ పంటలో కానీ ఇతరత్ర కూరగాయ పంటల్లో మనకు వచ్చే శనగపచ్చ పురుగు కానీ వేరుశనగలో వచ్చే పొగాకు లద్దె పురుగు కానీ వీటి రెండుటికి చాలా వరకు ఈ 2 పురుగులకే మనకి న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ద్రావణం అన్నది ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతుంది. దీని వాడకం చూసుకునే వరకు మనకి ఎకరానికి 200 LE అన్న కాన్సన్ట్రేషన్తో ఈ వైరస్ ద్రావణం అన్నది వాడాలి శనగపచ్చ పురుగు కోసం. పొగాకు లద్దె పురుగు కోసం ఎకరానికి 100 LE కాన్సన్ట్రేషన్ ఉండే ద్రావణం మాత్రమే వాడతాము. ఇంకా వచ్చే ఒక 2-3 ఏళ్లలో ఏదైతే కత్తెర పురుగు మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగుకి కూడా ఈ ఎన్పివి వైరస్ ద్రావణం అన్నది తయారయ్యి మార్కెట్లో రైతులకు అందుబాటులో దొరుకుతుంది. వైరస్ జీవరసాయనం వాడేటప్పుడు రైతులు కొంచెం ఎకరానికి 200 LEతో పాటు ఒక 100 ml టీపాల్ అంటే ఈ రాబిన్ బ్లూ కానీ ఇలాంటిది వాడుకున్నప్పుడు ఈ సూర్యరశ్మిలో ఉండే అతి నీలి కిరణాల యొక్క దుష్ప్రభావం అన్నది ఈ వైరస్ ద్రావణం మీద పడకుండా ఉండి దాని పనితనం అన్నది చాలా వరకు పెంచుతుంది. అలానే బెల్లం ఒక 100 గ్రాములు కానీ 400 గ్రాములు కానీ బెల్లం నీళ్ళు అన్నది మనం వేసుకున్నప్పుడు పంట మీద దీని ప్రభావం అన్నది చాలా సానుకూలంగా మారుతుంది. అన్ని రకాల జీవరసాయనాలకు వాడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అన్నవి రైతులు పాటించాల్సి వస్తుంది. పొడి రూపంలో దొరికే జీవరసాయనాలకు 6 నెలలు ఈ నిల్వకాలం అన్నది ఉంటుంది. అదే ద్రవ రూపంలో ఉండే జీవరసాయనాలకు సంవత్సరం అన్నది దాని నిల్వకాలం ఉంటుంది. అంటే రైతులు ఈ జీవరసాయనాలు కొనుక్కునేటప్పుడు దీని తయారీ తేదీ అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఈ జీవరసాయనాలు గవర్నమెంట్ ఆధారిత ల్యాబ్స్ నుంచి వీటి ధృవీకరణ అన్నది అయింది అంటే ఈ జీవరసాయనాల మీద ఒక CIB రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది ఉంటుంది. అలాంటి మందులు పిచికారీ చేసుకుంటే రైతుకి దానిలో ఉండే ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. జీవరసాయనాలు వాడేటప్పుడు తెల్లవారుజామున అంటే సూర్యోదయం ముందు కానీ లేదంటే సూర్యాస్తమి అయిన తర్వాత కానీ వాడుకున్నప్పుడు వాటి పనితనం మంచిగా ఉంటుందని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఈ జీవరసాయనాల్ని ఒక చల్లటి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఎండకి కానీ అతిగా నెమ్ము ఉండే ప్రదేశంలో కానీ వీటిని నిల్వ చేయకూడదు. ఇలా మన సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ఈ జీవరసాయనాల్ని వాడుకుని అలానే మనకి ఒక ఫిరమోన్ ట్రాప్స్ ఈ జిగురట్టలు ఇవన్నీ వాడుకుని ఒక మేలైన సమగ్ర సస్యరక్షణ చర్యల ప్యాకేజ్ అన్నది పాటించినప్పుడు పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గి ఈ మిత్ర పురుగులు సంఖ్య పెరిగి మనకి పొలంలో పంట నష్టం అన్నది చాలా వరకు తగ్గుతుంది. పురుగుల్ని నివారించే జీవరసాయనాల గురించి తెలుసుకున్నాం కదా. మరి తెగుళ్ల నివారణకు వాడే జీవరసాయనాలేవో రేపటి అన్నదాతలు తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సోమశిల జలాశయం, పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని చైర్మన్ల నియామకం జరిగింది. గత 4 ఏళ్లుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించని కారణంగా చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితంగా నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పంటలకు నీరందించేలా తగిన ఏర్పాట్లు చేస్తామంటూ నూతనంగా నియమితులైన నీటి సంఘం అధ్యక్షులు వివరిస్తున్నారు. ముఖ్యంగా రైతులకి గత ప్రభుత్వంలో కూడా ఎక్కడా కూడా సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ వర్క్ కాలువలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా పనులు జరగలేదు. వాటిని ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా జరిగే విధంగా ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నీళ్లు ఉన్నప్పటికీ కూడా రెండో కారుకి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇప్పుడు సంవత్సరంలో 70 చిల్లర టీఎంసీలు నీరు నిల్వ ఉంది కాబట్టి రెండో కారుకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంది. రైతుకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా అగ్రి ప్లస్ అలాయిడ్ ఏ ఉంటాయో వాటిలన్నింటినీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు మాకు చైర్మన్ అవ్వడం చాలా సంతోషకర విషయం. 2,50,000 ఎకరాల ఆయకట్టు కింద పీసీ కింద ఉంది. దానికి మొత్తం
మాకు ఒక సమర్థవంతమైన పీసీని మా ఎమ్మెల్యే గారు ఎంపిక చేయడం, అదేవిధంగా దాంట్లో ఉన్న డీసీలు కూడా అందరూ అనుభవజ్ఞులు ఉండడం మా నియోజకవర్గ ప్రజలకి కలిసి వచ్చే అంశం. వీళ్ళు రైతులు అంతా సమన్వయం చేసుకుని రానున్న సంవత్సర కాలంలో ఈ రైతులకి ఈ డీసీ మెంబర్లు అయితేనేమి, పీసీలు అయితేనేమి, టీసీలు అయితేనేమి అందరూ సమన్వయం చేసుకుని ముందుకు పోయి రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని నీరు అందిస్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా వాడకంలో అంతరాయాలను తగ్గించేందుకు ఎన్నికల వ్యవస్థ ఉపయోగపడుతుందని వారంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.